పాల్వంచ తహసీల్దార్ కార్యాలయంలో దళార్లు నిర్లక్ష్యంగా ప్రజల వద్ద నుంచి ఒక్కో సర్టిఫికేట్ కు ఒక్కో రేటు ఫిక్స్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇది కారణంగా సామాన్యులు, నిరుపేదలు నేరుగా అధికారులను కలవలేక భయాందోళనలో ఉంటున్నారు. అధికారులను కలుసుకున్నా పనులు జరగకుండా అనవసరమైన నిరీక్షణలు కారణంగా ప్రజలు దళార్లను ఆశ్రయించాల్సి వస్తుంది. దళార్లు తమ అనుమతితో కార్యాలయాల్లో వ్యాప్తి చెంది ప్రజలపై మాయమాటలు చెప్పి తమ చేతిలోనే ప్రతి పని పూర్తి చేస్తున్నారని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కార్యాలయ సిబ్బంది దళార్లతో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరచుకొని వారి ద్వారా వచ్చిన డబ్బులను పంచుకుంటున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది పని చేసుకుంటారని చెప్పి వారం రోజుల తర్వాత అప్లికేషన్ ఎక్కడుందో వెతుకుతుంటారు. ఈ అవినీతి కారణంగా ప్రజలు నేరుగా ప్రభుత్వ కార్యాలయపై నమ్మకాన్ని కోల్పోతున్నారు. మండల తహసీల్దార్ దారా ప్రసాద్ దళారుల కార్యకలాపాలు తన దృష్టికి రాలేదని పేర్కొని అటువంటి ఎవరైనా ఉన్నా గేటు బయట ఉంచి లోపలికి రాకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు సర్టిఫికేట్ల కోసం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అలాగే సిబ్బంది ప్రజలకు సరైన సేవలు అందించమని కట్టుబాటుగా సూచనలు జారీ చేసినట్లు తెలిపారు. ప్రజలు ఈ దళార్ల వ్యవహారం వల్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వారు ప్రభుత్వం కార్యాలయాలను బ్రోకర్ల కార్యాలయాలుగా మారిపోవడం అసహ్యంగా భావిస్తున్నారు. దీంతో అధికారులు దళార్లను నిరోధించి ప్రజలకు నేరుగా తక్షణ సేవలందించే విధానాన్ని తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇది కాకుండా అవినీతి సంస్థాపనలను నిర్మూలించి ప్రభుత్వ కార్యాలయాలను నిజమైన ప్రజాసేవ కేంద్రాలుగా మార్చడం అవసరమని బలంగా అభిప్రాయపడుతున్నారు.